మనందరికీ యేసయ్యని వెంబడించాలని చాలా ఇష్టం. కానీ ఎలాగ వెంబడించాలి? దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్ష అనే మాటకు అర్థం ఏమిటంటే తన్ను తాను తృణీకరించుకోవడం, తను తాను కాదనుకోవడం, తన కోరికలకు ఇష్టాలను చంపివేసుకోవడం, ఉపేక్షించడం అనే మాటకు అర్థం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపలేని వాడు నాకు పాత్రుడు కాదు అని లేఖనంలో రాయబడి ఉన్నది. అంటే మనం యేసయ్యను వెంబడించాలంటే మన సిలువను మనం ఖచ్చితంగా ఎత్తుకోవాలి. మొట్టమొదట సిలువ అనే మాట ఇక్కడే రాయబడి ఉన్నది. సిలువ అనే మాటకి గ్రీక్ పదంలో ఏమున్నది? స్టారోస్ అంటే ఏంటంటే మరణ శిక్ష, శాపము, పాపము, అవమానము,